ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన ముందు భాషా బోధన మీద కొన్ని పత్రాలున్నాయి. నమస్కారం. ఇవి చూస్తుంటే మ్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ సిలబస్కు సంబంధించినవిలా కనిపిస్తున్నాయి. కాని వీటిని చదువుతుంటే నాకు చాలా ఆసక్తికరమైన ఆలోచనొచ్చింది. ఓ ఏంటది? అంటే మనం పెద్దవాళ్లమయ్యాక ఒక భాషని ఎలా నేర్చుకోవాలో పూర్తిగా మర్చిపోయామేమో అని. దాన్ని బలవంతం చేస్తాం, పద్ధతుల పేరుతో ఇంకా సంక్లిష్టం చేస్తాం. నిజమే. కానీ మన మెదడు అసలు ఎలా నేర్చుకోవడానికి తయారైందో ఆ పద్ధతిలో మాత్రం నేర్చుకోం. అందుకే ఈరోజు మన మిషన్ ఏంటంటే ఈ పత్రాల్లో దాగియున్న ఆ సహజమైన బ్లూ ప్రింట్ను బయటికి తీయడం. మీరు చెప్పిన ఫ్రేమ్వర్క్ చాలా బావుంది. ఎందుకంటే ఈ పత్రాలు చెప్పేది కూడా అదే. ఇది కేవలం పరీక్షల కోసం బట్టి బట్టాల్సిన విషయం కాదు. కాదు కదా. అస్సలు కాదు. భాష ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక తలుపు లాంటిదిది. మనం రోజూ వాడే భాష వెనుకున్న సైన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. సరిగ్గా. అయితే ఈ బ్లూ ప్రింట్లో మొదటి అడుగు ఏంటి? ఈ పత్రాలు భాషా నైపుణ్యాలను ఎలా చూపిస్తున్నాయి? మనకు తెలిసినవి 4: వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. అవును. అంతేనా? లేక ఇంకా ఏమైనా లోతైన వర్గీకరణ ఉందా? ఉంది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ పత్రాలు ఈ 4 నైపుణ్యాలను వాటి పనితీరును బట్టి 2 ముఖ్యమైన వర్గాలుగా విభజించాయి. 2 వర్గాలా? ఓకే. అవును. ఇది అర్థమైతే సగం విషయం అర్థమైనట్టే. మ్, మొదటి వర్గం గ్రహణశీలాలు. ఇంగ్లీష్లో రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. రిసెప్టివ్ అంటే స్వీకరించేవి. ఖచ్చితంగా. పేర్లోనే ఉంది. ఇవి మనం భాషను లోపలికి తీసుకునే నైపుణ్యాలు. అంటే మన మెదడుకి అందే ఇన్పుట్ ఛానల్స్ లాంటివా? కరెక్ట్. ఆ ఇన్పుట్ 2 విధాలుగా వస్తుంది. ఒకటి చెవుల ద్వారా, అదే శ్రవణం అంటే వినడం. సరే. రెండవది కళ్ళ ద్వారా, అదే పఠనం అంటే చదవడం. ఈ రెండింటి ద్వారా మనం భాషను గ్రహిస్తాం. ఓకే. ఇది చాలా స్పష్టంగా ఉంది. మనం వినడం, చదవడం ద్వారా భాషను లోపలికి తీసుకుంటాం. మరి రెండవ వర్గం సంగతేంటి? దాన్ని ఉత్పాదక శీలాలు అన్నారు. ఉత్పాదక, ప్రొడక్టివ్ స్కిల్స్. అవును. మనం గ్రహించిన భాషను, మన ఆలోచనలను బయటకు వ్యక్తపరిచే నైపుణ్యాలివి. ఇవి అవుట్పుట్ ఛానల్స్ అన్నమాట. ఇన్పుట్, అవుట్పుట్. ఇందులో కూడా రెండున్నాయి. ఒకటి నోటి ద్వారా, అదే భాషణం, మాట్లాడటం. రెండవది చేతి ద్వారా, అదే లేఖనం, రాయడం. సో 2 ఇన్పుట్ స్కిల్స్, 2 అవుట్పుట్ స్కిల్స్. ఈ ఎనాలజీ నాకు బాగా నచ్చింది. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న వస్తుంది. ఎక్కువ ఇన్పుట్ ఇస్తే దానంతట అదే మంచి అవుట్పుట్ వచ్చేస్తుందా? అంటే ఒక విద్యార్థి 100 గంటల పాటు కార్టూన్లు చూస్తే అతను గొప్ప వక్త అయిపోతాడా? ఆ సంబంధం అంత సరళంగా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఇక్కడే పొరబడతారు. ఈ పత్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ నైపుణ్యాలు వేరువేరు కావు. అవి ఒకదానితో ఒకటి పెనవేసుకునుంటాయి. పరస్పరం ఆధారపడినవి. ఓకే. ఎక్కువ ఇన్పుట్ అనేది ఒక బలమైన పునాది మాత్రమే. కాని అది గ్యారంటీ కాదు. బాగా వినడం అనేది మంచి మాట్లాడటానికి పునాది వేస్తుంది. అవును. అలాగే విస్తారంగా చదవడం అనేది మంచి రాయడానికి అవసరమైన ముడిసరుకును అందిస్తుంది. ఒకటి లేకుండా మరొకటి అభివృద్ధి చెందదు. కాని ఆ ఇన్పుట్ను ప్రాసెస్ చేసి దాన్ని అవుట్పుట్గా మార్చడానికి అభ్యాసం కూడా కావాలి. అర్థమైంది. అంటే కేవలం వింటూ కూర్చుంటే సరిపోదు, మాట్లాడటానికి ప్రయత్నించాలి. కేవలం చదివితే సరిపోదు, రాయడానికి ప్రయత్నించాలి. ఓకే. ఇప్పుడు మనకు ఈ 4 నైపుణ్యాలు, వాటి వర్గీకరణ తెలిసింది. మరి వీటిని నేర్చుకునే క్రమమేంటి? ఏది ముందు, ఏది తర్వాత? ఇది ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటి విషయం. ఈ పత్రాలు చాలా స్పష్టంగా నొక్కి ఒక్కాణించేది ఒకటే. భాషను నేర్చుకోవడానికి ఒక సహజమైన, శాస్త్రీయమైన క్రమం ఉంది. అదేంటి? అదే LSW. అంటే మొదట L లిజనింగ్, శ్రవణం. లిజనింగ్. తర్వాత S స్పీకింగ్, భాషణం. ఆ తర్వాత R రీడింగ్, పఠనం. మరియు చిట్టచివరగా W రైటింగ్, లేఖనం. LSW. వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం. ఈ క్రమం ఇంత ఖచ్చితంగా ఎందుకుండాలి? నేనొక్క నిమిషం డెవిల్స్ అడ్వకేట్ పాత్ర పోషిస్తాను. తప్పకుండా. యూట్యూబ్ చూస్తూ పెరుగుతున్నారు. వాళ్లకు చదవడం, రాయడం అనేవి మాట్లాడటం కంటే ముందే పరిచయమవుతున్నాయేమో అనిపిస్తోంది. మరి ఈ LSRW క్రమం ఈనాటికి వర్తిస్తుందా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. టెక్నాలజీ వల్ల భాషతో మన పరిచయం మారింది, నిజమే. కాని మన మెదడు భాషను ప్రాసెస్ చేసే ప్రాథమిక విధానం మారలేదు. ఒక చిన్నారిని గమనిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చిన్నారి యూట్యూబ్ చూడొచ్చు, కాని మొదట చేసే పని శబ్దాలను వినడమే. అవును కదా. నెలల తరబడి తన చుట్టూ ఉన్న మాటలను, శబ్దాలను వింటూ వాటిని తన మెదడులో మ్యాప్ చేసుకుంటుంది.
అది పునాది శ్రవణం. ఓకే. ఆ తర్వాతే ఆ శబ్దాలను అనుకరిస్తూ ముద్దుముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. అది రెండవ మెట్టు, భాషణం. రైట్. ఈ రెండు మౌఖిక నైపుణ్యాలు ఒక స్థాయికి వచ్చాకే అక్షరాలు చూపిస్తే నేను పలికే అమ్మ అనే శబ్దానికి ఈ అక్షరాలు గుర్తు అని కనెక్ట్ చేసుకోగలుగుతుంది. అదే పఠనం. అంటే మనం వయోజనుల్లాగా భాష నేర్చుకునే పద్ధతి ఒక ఇంటిని పైకప్పు నుండి కట్టడం లాంటిదనమాట. ఆ చెప్పొచ్చు. పునాది అంటే వినడం లేకుండా నేరుగా గోడలు, పైకప్పు అంటే చదవడం, రాయడం మీద దృష్టి పెడతాం. అందుకే అది అంత కష్టంగా ఉంటుంది. బహుశా ఇదేనా ఈ పత్రాలు చెబుతున్న ముఖ్య సూత్రం? ఖచ్చితంగా మీరు దాన్ని పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ సహజమైన క్రమాన్ని ఉల్లంఘించినప్పుడు నేర్చుకునే ప్రక్రియ కృత్రిమంగా మారుతుంది. అందుకే రాయడం అనేది అన్నింటికన్నా చివర్లో వస్తుంది. ఎందుకంటే అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఓకే. ఈ LSRW మోడల్ ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఒక్కో నైపుణ్యం లోపలికి వెళ్ళి చూద్దాం. మొదటిది శ్రవణం. ఇది పునాది అన్నారు కదా? అవును. కాని ఒక టీచర్గా ఆలోచిస్తే వినడం అనేది చాలా నిష్క్రియాత్మకంగా, ప్యాసివ్గా అనిపిస్తుంది. అంటే నేను ప్రత్యేకంగా ఏమీ బోధించడం లేదు కదా, వినడాన్ని ఎలా గ్రేడ్ చేయగలం? ఇక్కడే ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. కేవలం వినడం అంటే హియరింగ్ వేరు, శ్రవణం అంటే లిసనింగ్ వేరు. ఓకే. వినడమనేది శబ్దాలు చెవిని తాకడం, అది శారీరక ప్రక్రియ. కాని శ్రవణమనేది మానసిక ప్రక్రియ. దీనిలో ఏకాగ్రత, శ్రద్ధ మరియు అవగాహన ఉంటాయి. మీరు చెప్పేదాన్ని విని ప్రాసెస్ చేసి అర్థం చేసుకోవడమే శ్రవణం. దీన్ని తరగతి గదిలో యాక్టివ్గా మార్చవచ్చు. ఎలా? ఒక కథ చెప్పి మధ్యలో ఇప్పుడు ఏమవుతుందో ఊహించండి అని అడగడం, లేదా ఒక ఆడియో క్లిప్ వినిపించి ఇందులో వినిపించిన 5 వస్తువుల పేర్లు చెప్పండి అనడం, ఇలాంటివన్నమాట. అర్థమైంది. వినడం తర్వాత వచ్చేది భాషణం. ఇక్కడ అతిపెద్ద సమస్య. ఉచ్చారణ దోషాల కన్నా మాట్లాడాలంటే భయం. నిస్సందేహంగా భాషణం యొక్క ముఖ్య లక్షణాలు స్పష్టత, ధారాళత. అయితే వీటన్నిటికన్నా ముందు కావాల్సింది ధైర్యం. అందుకే తరగతి గదిలో తప్పులు లేని వాతావరణం సృష్టించడం ముఖ్యం. మిస్టేక్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. అవును. విద్యార్థులు తప్పులు చేస్తారేమోనని భయపడకుండా మాట్లాడే అవకాశాలివ్వాలి. శిశుగేయాలు, అభినయ గేయాలు ఇలాంటివి బాగా జుప్ చేస్తాయి. ఇప్పుడు అక్షర ప్రపంచంలోకి వద్దాం. పఠనం. ఈ పత్రాలలో నయనమితి, పలుకుమేర అనే పదాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. వాటిని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇవి చాలా ఆచరణాత్మకమైన భావనలు. పఠనం అంటే అక్షరాలను గుర్తించి పలకడం మాత్రమే కాదు కదా. కాదు. అది సంకేత రూపంలో ఉన్న లిపిని శబ్దరూపంలోకి మార్చి అర్థాన్ని గ్రహించే ప్రక్రియ. నయనమితి అంటే ఐ స్పాన్. ఐ స్పాన్ అంటే మనం చదివేటప్పుడు మన కన్ను ఒక చూపులో ఎన్ని పదాలను లేదా అక్షరాల సమూహాన్ని గ్రహించగలుగుతోంది అనేది. కొత్తగా చదివేవాళ్లు ఒక్కో అక్షరాన్ని చూస్తారు. అవును. కాని అనుభవం ఉన్న పాఠకులు ఒకే చూపులో 2-3 పదాలను కలిపి చూస్తారు. అంటే వేగంగా చదవడమంటే కళ్లను వేగంగా కదపడం కాదు, ప్రతి కదలికలో ఎక్కువ సమాచారాన్ని గ్రహించడమన్నమాట. కరెక్ట్. ఇది ఒక ఫోన్తో ఫోటో తీయడానికి, వైల్డ్ యాంగిల్ లెన్స్తో తీయడానికి ఉన్న తేడా లాంటిది. ఒకే క్లిక్లో ఎక్కువ దృశ్యాన్ని బంధిస్తారు. వావ్, భలే చెప్పారు. మరి పలుకుమేర. పలుకుమేర అంటే స్పీచ్ స్పాన్. అంటే ఒకే శ్వాసలో అర్థవంతంగా, ఆపకుండా పలకగలిగే పదాల సమూహం. ఈ నయనమితి, పలుకుమేర పెరిగే కొద్దీ పఠనవేగం, అవగాహన రెండూ అద్భుతంగా మెరుగుపడతాయి. చాలా బావుంది. ఇక చివరిది అత్యంత సంక్లిష్టమైనది అన్నారు, లేఖనం. అవును, లేఖనం. దీనికి శారీరక నైపుణ్యం అంటే చేతి కండరాల నియంత్రణ, మరియు మానసిక నైపుణ్యం అంటే ఆలోచనలను ఒక క్రమంలో పెట్టడం, సరైన పదాలను ఎంచుకోవడం రెండూ కావాలి. అందుకే ఇది చివరిలో వస్తుంది. ఓకే. సిద్ధాంతపరంగా ఇది అద్భుతంగా అనిపిస్తుంది. కాని ఇది వింటున్న ఉపాధ్యాయులు ఇదంతా బాగానే ఉంది, కాని నా క్లాసులో ఉన్న రవిని మీరు చూడలేదు, వాడు ఆగకుండా మాట్లాడతాడు కాని ఒక్క వాక్యం సరిగ్గా రాయలేడు అని అనుకుంటూ ఉంటారు. హాహా, నిజమే. ఈ సిద్ధాంతం తరగతి గదిలోని వాస్తవికతను ఎలా ఎదుర్కొంటుంది? ఈ పత్రాలు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి ఏమైనా చెప్తున్నాయా? తప్పకుండా. సిద్ధాంతం ఆచరణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించకపోతే అది నిరుపయోగం కదా. ఈ పత్రాలు ప్రతి నైపుణ్యంలో ఎదురయ్యే సాధారణ సమస్యలను, వాటి పరిష్కారాలను కూడా చర్చిస్తాయి.
ఓకే. ఉదాహరణకు మీరు చెప్పిన రవి కేస్ తీసుకుందాం. వాడికి భాషణం బాగానే ఉంది, కానీ లేఖనంలో సమస్య ఉంది. ఇది LSRW క్రమంలోని సహజమైన అభివృద్ధి దశనే సూచిస్తుంది. అంటే వాడి సమస్య రాయడమంటే ఇష్టం లేకపోవడం కావచ్చు, లేదా ఆలోచనలను అక్షరాల్లో పెట్టడానికి అవసరమైన నిర్మాణం తెలియకపోవడం కావచ్చు. మరి దీనికి క్రమబద్ధమైన అభ్యాసమని చెప్పడం చాలా సాధారణంగా ఉంటుంది. ఆచరణలో ఉపాధ్యాయుడు ఏం చెయ్యాలి? 40 మంది ఉన్న క్లాస్లో ఇదెలా సాధ్యం? ఇక్కడే ఈ పత్రాలు స్కాఫోల్డింగ్ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ను పరోక్షంగా సూచిస్తాయి. స్కాఫోల్డింగ్. అవును, అంటే ఒకేసారి వ్యాసం రాయమని చెప్పకుండా వాడికి సాయం అందించడం. ఉదాహరణకు ఒక చిత్రాన్ని చూపించి దీని గురించి కేవలం 3 వాక్యాలు రాయి అని చెప్పడం. చిన్న చిన్న స్టెప్స్. అంతే. లేదా వాక్య నిర్మాణంలో సహాయం చేయడానికి కొన్ని ఖాళీలిచ్చి పూరించమనడం. అంటే ఒకేసారి గోడ కట్టమని చెప్పకుండా ఒక్కో ఇటుకను ఎలా పేర్చాలో నేర్పించడమన్నమాట. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. మరి ఇతర నైపుణ్యాల సంగతేంటి? కొందరు విద్యార్థులకు చదవడం అంటేనే బద్ధకం. పఠన సమస్యలకు ముఖ్య కారణం వాళ్ల స్థాయికి మించిన పుస్తకాలివ్వడం. 1వ తరగతి విద్యార్థికి 5వ తరగతి పుస్తకమిస్తే వాడికి ఆసక్తి ఎలా వస్తుంది? రాదు. పరిష్కారం సింపుల్. వాళ్ల వయస్సుకు, స్థాయికి తగిన ఆసక్తికరమైన బొమ్మలతో కూడిన కథల పుస్తకాలివ్వాలి. చదివిన తర్వాత ఈ కథలో నీకు నచ్చిన పాత్ర ఏది వంటి ప్రశ్నలడిగి వాళ్ల అవగాహనను పరీక్షించాలి. అప్పుడు చదవడమనేది ఒక శిక్షలా కాకుండా ఒక అన్వేషణలా మారుతుంది. ఓకే, సమస్యలు, పరిష్కారాలు అర్థమయ్యాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం మూల్యాంకనం. ఒక విద్యార్థి ఏ నైపుణ్యంలో ముందున్నాడు, ఎక్కడ వెనుకబడ్డాడు అని ఒక ఉపాధ్యాయుడు ఎలా అంచనా వేయాలి? ఒక నిమిషానికి ఎన్ని పదాలు చదివాడు అని లెక్కపెట్టడం నిజంగా వాడి అవగాహనను కొలుస్తుందా, లేక వాడి ఆందోళనను పెంచుతుందా? మళ్ళీ ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. మూల్యాంకనం అంటే పరీక్షలు పెట్టడం, మార్కులు వేయడం అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ పత్రాలు నొక్కి చెప్పేది నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి. కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్, CCE. అవును. అంటే ఇదొక ఈవెంట్ కాదు, ఒక ప్రాసెస్. ఉదాహరణకు భాషణ నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా మౌఖిక పరీక్ష పెట్టక్కర్లేదు. మరి ఎలా? తరగతిలో ఒక ప్రశ్నకు విద్యార్థి ఎలా సమాధానం చెబుతున్నాడు, చర్చలో ఎలా పాల్గొంటున్నాడు అని గమనిస్తే చాలు. అంటే మూల్యాంకనం అనేది బోధనలో ఒక అంతర్భాగం కావాలి, విడిగా చేసే పని కాదన్నమాట. ఖచ్చితంగా. ఇక మీరడిగిన పఠన వేగం విషయానికి వస్తే అదొక కొలమానం మాత్రమే. దానికన్నా ముఖ్యం అవగాహన. నిజమే. ఒక విద్యార్థి నెమ్మదిగా చదివింది పూర్తిగా అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలిగితే అది వేగంగా చదివి ఏమీ అర్థం చేసుకోలేని విద్యార్థి కన్నా ఉత్తమం కదా. అందుకే మూల్యాంకనం అనేది కేవలం సంఖ్యల మీద కాకుండా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. చేతిరాత, సృజనాత్మకత, మాటల్లో స్పష్టత, ఇలా అన్ని కోణాల్లోనూ గమనిస్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తే మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, భాషా నైపుణ్యాలు అనేవి వేర్వేరు గదులు కావు. అవి ఒకదాంతో ఒకటి కలిసిన ఒకే పెద్ద ఇల్లు. వినడం అనే పునాది మీద, మాట్లాడడం అనే గోడలు, చదవడం అనే కిటికీలు, రాయడం అనే పైకప్పు నిర్మించబడతాయి. ఈ క్రమాన్ని గౌరవించినప్పుడు భాషాభివృద్ధి బలంగా, సహజంగా ఉంటుంది. సంపూర్ణంగా సరైన ముగింపు. దానికి నేను జోడించేదొక్కటే, ఈ నిర్మాణ ప్రక్రియలో ఉపాధ్యాయుడి పాత్ర ఒక ఇంజనీర్ లాంటిది. సరైన వాతావరణం కల్పించడం, ప్రతి విద్యార్థి యొక్క బలాలు, బలహీనతలను గుర్తించి వారికి అవసరమైన మద్దతును అందించడం చాలా కీలకం. ఈ చర్చ ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన. చెప్పండి. మనం పెద్దవాళ్లమయ్యాత ఒక కొత్త భాష, ఉదాహరణకు స్పానిష్ లేదా జర్మన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనమందరం చేసే మొదటి పని ఏంటి? యాప్ డౌన్లోడ్ చేసుకోవడం. కరెక్ట్. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అక్షరాలు నేర్చుకోవడం, పదాలు బట్టి పట్టడం, అంటే నేరుగా చదవడం, రాయడం మీదకు దూకేస్తాం. అవును. కానీ ఈ రోజు మనం చర్చించుకున్న ఈ సహజమైన LSW బ్లూప్రింట్ను మనం పాటిస్తే, అంటే ఏమీ చదవకుండా, రాయకుండా కేవలం ఒక నెలపాటు ఆ భాషలోని పాటలు వినడం, సినిమాలు సబ్టైటిల్స్ లేకుండా చూడటం. ఆసక్తికరంగా ఉంది. తర్వాత చిన్న చిన్న పదాలు పలకడానికి ప్రయత్నించడం, ఆ తరువాతే లిపివైపు వెళ్తే బహుశా మన భాషా అభ్యాస ప్రయాణం అంత కష్టంగా, విసుగ్గా ఉండదేమో. ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రయత్నించి చూడాల్సిన విషయం.